హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన వ్యూయర్స్ అందరికీ కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక నేనైతే మా ఇంట్లో పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ చేశానండి. 10 కల్లా కంప్లీట్ చేశానన్నమాట పూజ. ఎంత ఎర్లీగా చేద్దామన్నా కూడా ఏదో ఒకటి పని రావడం వల్ల ఇంకా అట్లా లేట్ అయిపోయిందండి. ఇంక ఈరోజైతే నైవేద్యంగా పొంగల్ చేశాను. అలాగే అందులోకి చప్పటి పప్పు ఇవి 2 చేశాననమాట. ఇంకా పొంగల్ అంతా అయిపోగానే ముందుగా ఒక చిన్న గిన్నెలోకి దేవుడికైతే తీసి ఉంచానండి. ఇంకా తర్వాత ఆ గిన్నెలో ఎవరు కదిలిచ్చినా కూడా ఏం కాదనమాట. ఇంకా దేవుడి కోసం అని చెప్పేసి సపరేట్‌గా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పొంగలి, అలాగే కొద్దిగా ముద్దపప్పు వేసి పక్కన పెట్టేశాను. నేను ఇంకా ముందు రోజే కొబ్బరికాయ, పూలు ఇవన్నీ కూడా కొనడం వల్ల నాకు పొద్దున్నే హడావిడి లేకుండా ఉందండి. పూలైతే మామూలుగా లేవనమాట రేట్లు. ఒక్కొక్క మూర కొనాలన్నా, విడి పూలు కొనాలన్నా కూడా అసలు చాలా 100 గ్రామ్స్ కూడా దాదాపు రూ. 100, 120 రూపీస్ ఇట్లా ఉన్నాయి. నేనైతే ఇక్కడ చూసారు కదా, పూలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాననమాట. దేవుడి పటాలన్నీ చాలా చక్కగా అలంకరించానండి. ఇంకా ప్రసాదాలన్నీ కూడా శివుడు స్వామి పటం ముందు పెట్టాననమాట. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి మొత్తం ఇంకా ఆయనకే ఉండాలన్నట్లుగా అన్నీ ఒక సైడ్‌కి పెట్టాను ఆ పటం ఎదురుగా. ఇంకా అన్ని చామంతులు, మా గులాబీలతోటి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాననమాట మా దేవుడి గుడంతా కూడా. ఇంక ఈరోజైతే శారీ వేసుకున్నానండి, శివరాత్రి పండుగ అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత అనమాట. జనరల్‌గా నేను సంవత్సరంలో 10 సార్లు కూడా కట్టనండి శారీసు. ఎప్పుడు ఇంకా డ్రెసెసే వేసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజైతే శారీ నాకు కూడా బావుందనిపించింది శారీ. ఇంక అందుకని చెప్పేసి ఇంకా దీన్ని వీడియో తీశానండి శారీని. చూసారు కదా, అక్కడక్కడ చెమ్కీలవి వస్తూ ఉంటాయి. అప్పట్లో ఇది 2200 సంథింగ్ అట్లా అయితే పడిందండి. కొన్ని కూడా ఒక 3 మంత్స్ అట్లా అయితే అయింది. చిన్న బార్డర్ అనమాట. బార్డర్‌లో అంతా చెమ్కీలొచ్చాయి. ఇంకా అలాగే బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్. అలాగే ఇక్కడ పళ్ళు చూడొచ్చు. మొత్తం చెమ్కీ వర్క్ ఇచ్చారు. మధ్య మధ్యలో ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనమాట. ఇంకా తర్వాత ఈరోజు మా ఇంట్లో అయితే తోటకూర పప్పు చేశానండి అన్నంలోకి. నేనైతే ఏం తినాలని అనుకోలేదు. ఈరోజు ఉపవాసం ఉందాము సాయంత్రం దాకా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ ఒకడే కాబట్టి ఇంక పొద్దునైతే ఇంక పొంగలి, అలాగే పప్పు చేశాను. ఇంకా రైస్‌లోకైతే తోటకూర పప్పు చేశానండి. ఇంకా ఆకు పాడైపోయేలాగా ఉంది అని చెప్పేసి, ఇంకా ఆకు వేస్ట్ అవుతుందని ఇంక ఈరోజు అదైతే చేశాను. తాలింపులో నేను ఎప్పుడైనా సరే ఒక వెల్లుల్లి రెబ్బ అయితే వేస్తానండి. జనరల్‌గా వెల్లుల్లి అనేది మనకి హెల్త్ వైస్‌గా మంచిగా ఉంటుంది. అలాగే మనము వంటల్లో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ తగులుతా బావుంటుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా సరే వెల్లుల్లి రెబ్బలైతే వేస్తానండి. అది కూడా కంప్లీట్‌గా పేస్ట్‌లాగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా నలిగినట్లుగా దంచి వేస్తాననమాట. అలాగే తాలింపులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్క కూడా వేశానండి. మనం పప్పు ఉడికేటప్పుడు వేసుకొని తర్వాత తాలింపులో కూడా వేసుకుంటే మనకి బావుంటుందనమాట టేస్ట్. ఇంకా ఓవరాల్‌గా అయితే ఇంకా తాలింపు అయిపోయిందండి. మరీ మాడిపోయినట్టు కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వంగానే మనము ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఇంక తోటకూర పప్పు తాలింపు వేసిన తర్వాత నేను ఒక 2 నిమిషాలైతే స్టవ్ మీద పెట్టానండి. ఇంకా ఆంతున పక్కన పెట్టేయకుండా ఒక 2 నిమిషాలు ఇలా పెడితే మనకి ఆ తాలింపు అంతా కూడా ఈ పప్పుకు పడుతుందనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేశాను. అలాగే ఇంక వేరే కర్రీస్ అయితే ఏం చేయలేదండి. జస్ట్ ఇంక రైస్ వండేశాను. మార్నింగే వండేశాను రైస్ కూడా. ఇంకా అది ఆరిపోతుంది, తినడానికి బాగోదని చెప్పేసి ఇంకా హాట్ బాక్స్‌లో అయితే పెట్టేశానండి. అలాగే ఇంక ముందు రోజు పికిల్ ఉండేసరికి పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి ఉందనమాట ముందు రోజుది. సో, ఇంక పప్పు, పచ్చడి అన్నట్లు ఉంటుందిలే అని చెప్పేసి ఇంక వేరే కర్రీస్ అయితే చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు గదా, డైనింగ్ టేబుల్ మీద రైసు, అలాగే పొంగల్లోకి చేసినటువంటి చప్పిడి పప్పు, దాంతో పాటు తాటి బెల్లంతో చేసినటువంటి పొంగలండి. ఇంక ఇదొచ్చేసి తోటకూర పప్పు. ఇంక వాటర్ బాటిల్స్ అవి కూడా రెడీగా పెట్టాననమాట డైనింగ్ టేబుల్ మీద. ఓవరాల్‌గా ఈరోజైతే మా ఇంట్లో ఈ విధంగా అయితే వంట చేశానండి. ఇంకా తర్వాత చెట్లకు కూడా వాటర్ పోసేసాననమాట ఈరోజు. ఎండలు ఎక్కువ అవ్వడం వల్ల డైలీ 2 టైమ్స్ అయితే వాటర్ పోయాల్సొస్తుందండి. విండోలో నుంచి కూడా ఫుల్లుగా అసలు ఎండ అనేది వస్తుందనమాట. ఎంత జాగ్రత్తగా ఉంచినా కూడా కొద్దిగా ఆకైతే వడబడుతుందనమాట. అందుకని చెప్పేసి వాటర్ పోయాల్సొస్తుందండి. డైలీ 2 టైమ్స్ అయితే పోయాల్సొస్తుంది. ఈసారి ఇంక అమ్మ వాళ్ళ ఊరెళ్ళినప్పుడు బలం మందుంటది గదా చెట్లకి, అది తీసుకొద్దాం అని జెప్పేసి అనుకుంటున్నాను. అలాగే మందార చెట్లకైతే
తెల్లగా పురుగులాగా వస్తున్నాయండి. ఈ సీజన్‌లో వస్తాయని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా ఆ పొడి మందు కూడా తీసుకొచ్చి చల్లాలి. బట్ ఇంకా ఊరికెళ్ళడం అంటే అసలు కుదరట్లేదనమాట బిజీగా ఉండడం వల్ల. ఇంకిప్పుడైతే ఈవినింగ్ టెంపుల్‌కి వెళ్ళాలండి. ఈరోజు ఈవినింగ్ టెంపుల్‌కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.